సో తెలుగుదేశంలో మీకు ఎన్టీ రామారావు చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. అవునండి. మీకు కానీ మీ బ్రదర్కి కానీ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఇనిషియల్గా అయితే లేచి నుంచునేవాళ్ళు కూడా ఆయన మీరు వెళ్తే. ఎందుకంటే మిమ్మల్ని అలాగే చూసేవాళ్ళు. ఆయనకి ఆ బొబ్బుల యుద్ధం దగ్గర ఉండిపోయారు ఆయన. విజయనగరం రాజులేదని చెప్పి అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. సో అట్లాంటి స్టేజ్లో 95 ఇష్యూ వచ్చినప్పుడు సో మీరు డిఫర్ అవ్వాల్సి వచ్చింది. అవును. ఎంత స్ట్రగుల్ అయ్యారు మీరు? అంటే డిఫర్ అవ్వడం మాకు కూడా ఇష్టం లేదు. వ్యక్తిగతంగా వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఎస్. ఆయన కూడా చేసింది ఇప్పటికే పొలిటికల్ ఇంపాక్ట్స్ బాగున్నాయి. అసలు తెలుగు అనేది గుర్తింపు ఆయనతో వచ్చింది. అందరు మర్చిపోయిన రోజుల్లో అవును ఆయన తీసుకుని రావగలిగారు. అయితే ఒక వాల్యూ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ వాల్యూ స్ట్రక్చర్స్లో ప్రాబ్లమ్స్ వచ్చేసరికి కష్టం. అయితే కష్టమని మనం కోతిగంటలు వేయము. మనము ఏంటంటే అది కరెక్ట్ చేయడానికి ప్రయత్నించాం, అవ్వలే. జరిగింది. ఈజ్ రెస్ట్ ఇస్ హిస్టరీ. అయితే ఏదైనా ఐ స్టిల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్, హిజ్ వర్క్, అండ్ వీ నీడ్ టు టేక్ దట్ వర్క్ ఫార్వర్డ్. కానీ మీరు రాయబారం చేశారు కదా తిరుగుబాటుకు ముందు. అది పెద్ద ఆయనతో వెళ్ళి ఆ పెద్ద ఆయనతో చెప్పాం. ఎందుకైతే వాల్యూ స్ట్రక్చర్స్ పోయేటప్పుడు ప్రాబ్లం. సో ఆ వాల్యూ స్ట్రక్చర్స్ పోకుండా ఉంటుందేమో అని ఒక ఆశ, ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నం చేసాం. అది మీరు అలాంటి వాళ్ళ పెద్దలు 3-man కమిటీగా అభివర్ణించారు. కానీ ద ఐడియా వాజ్ టు ఆయన పెద్ద ఆయనని కలిసి సిచ్యువేషన్ని కరెక్ట్ చేయడానికి ప్రయత్నం. అదే అదే కరెక్ట్. అదే అందుకనే సో కరెక్ట్ చివరి ప్రయత్నంగా మన ప్రయత్నాలు మనం చేయాలి. అప్పుడు ఏముండింది? ఆయన రియాక్షన్ ఎట్లా ఉండింది? తిట్టారా మిమ్మల్ని ఏమన్నా? నేనే ఆయన ఎప్పుడు తిట్టలే. కానీ ఆయనకి నచ్చడు. కొంత నచ్చకపోతే అన్ప్రెజెంట్గా ఉంటుంది. ఎన్టీఆర్ దగ్గర ఒకటి ఉండేది, ఆయనకి సెంటిమెంట్ అనుకోవచ్చు, ఇమోషన్ అనుకోవచ్చు, స్ట్రాంగ్ పాయింట్ ఉండేది, వీక్ పాయింట్ అదే ఉండేది. కొన్ని సిచ్యువేషన్స్ బట్టి వెళ్ళేది. అవును. సో అలాగ ఉండేది. సో దట్ వాజ్ ఎన్టీఆర్. కానీ వీ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హిమ్, వీ వర్క్డ్ విత్ హిమ్. సో మాకు కూడా ఆ సాటిస్ఫాక్షన్ ఉంది, ఆ గౌరవం ఉంది. అఫ్కోర్స్. కానీ మీకు ఎన్టీఆర్తో జర్నీ కంటే చంద్రబాబుతో జర్నీనే ఎక్కువ ఉంది ఇప్పుడు. కొంత వయసు కూడా మాకు పెరిగింది అక్కడ. అంటే 23 years చంద్రబాబుతో జర్నీ చేస్తున్నారు. ఎన్టీఆర్ గారితో నల్ల వెంట్రుకలు ఉండేది, చంద్రబాబు గారు వచ్చేసరికి తెల్ల వెంట్రుకలు అయిపోయి. మరి జుట్టు రంగు వేసుకోవచ్చు కదా, ఎందుకు వేసుకోరు? అంటే మా దగ్గర ఒక మిత్రులు ఉన్నారు, ఇటీవల పాపం పోయారు, ముద్దు కృష్ణం నాయుడు. అవును, ముద్దు. ఆయన ఈ గాడ్రేజ్ టెక్నాలజీ గురించి మాట్లాడారు. మాకేదో నచ్చలే, చేయలే. అప్పుడే తెల్ల వెంట్రుకలు రాగానే చెప్పారు అసెంబ్లీలో, నాకు నచ్చలే, చేయలే, అంతేగాని ముద్దు మాత్రం కరెక్ట్గా వేసుకునేవాడు ఇప్పుడు. అదే నాకు నల్ల వెంట్రుకలు ఉన్నాయి, మీకు కూడా నల్లగా ఉంటుంది అని అన్నారు. మిత్రులు సరదాగా మాట్లాడుతాం, జోకులు వేసుకుంటాం. సో చంద్రబాబుతో సాగిన జర్నీలో ఆయన్ని లీడర్గా మీరు యాక్సెప్ట్ చేశారు. సో చాలా మీరు ఎప్పుడు కూడా యూ నెవర్ క్రాస్ యువర్ లిమిట్స్ కూడా. మీకు అర్థమైన దాని ప్రకారం మీకు వన్ ఆఫ్ ద, ఇప్పుడు చెప్పాలంటే మీరు సీనియర్ మోస్ట్ ఇన్ ద పార్టీ. అంటే ఎక్స్పీరియన్స్ అసోసియేషనే కాకుండా బై ఆల్ మీన్స్ ఆయన కూడా మీతో అంత రెస్పెక్ట్గానే ఉంటాడు కనుక ఆయనలో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి మీరు చెప్పాలనుకుంటే? ఆయన అనలైజ్ చేస్తూ ఉంటారు. ఆయన దగ్గర ఇమోషన్ ఉండదు. ఎన్టీఆర్ గారు ఇమోషన్ సిచ్యువేషన్ ఉన్నట్టు. అవును, అనలైజ్ చేస్తూ ఉంటారు. ఆ అనాలిసిస్ మరీ ఎక్కువ అయిపోయేసరికి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొంత యాక్షన్ వీక్ అయిపోతుంది. కరెక్ట్. సో మీకు అనాలిసిస్ ఎక్కడ ఆగాలి, యాక్షన్ ఎక్కడ రావాలి, అక్కడ కొంచెం ఆయనకు మార్పు కొంచెం వస్తే బాగుంటుంది. చెప్పారు ఎప్పుడన్నా?
అంటే ఆయన్ని అడగలేదు ఇటీవలే, నేను ఇటీవలే ఆయనతో చెప్పలే, కానీ నాకు అలాగే అనిపిస్తుంది. ఇంతకుముందు ఎప్పుడని చెప్పేవాళ్ళ? ఇంతకుముందు చాలా సరదాగా మాట్లాడేవారు. ఇప్పుడు ఎందుకని గ్యాప్ వచ్చింది ఏమన్నా? గ్యాప్ ఏం లేదు, లేదు కదా. ఓకే. గ్యాప్ ఆ విషయంలో గ్యాప్స్ ఏం లేవు. ఏంటంటే మేము ఢిల్లీ అయిపోయాము, అది ఆయన ఇటు అయిపోయారు, అమరావతి అయిపోయింది. అవును. సో ఒక చోట ఉంటే ఆ ఫ్రీ టైం కలవడం మాట్లాడడం ఉండేది. ఇప్పుడు ఆయన మరీ బిజీ అయిపోయారు, అవును కొన్నాళ్ళు మేము కూడా బిజీ అయిపోయాం. అవును అవును ఆయన ఢిల్లీ వచ్చి మరీ బిజీ అయిపోయాం. సో ఈ మనమంతా ఈ వర్క్తో ఈ ఫ్రీ టైము కూర్చుని సరదాగా వితౌట్ ఎజెండా మాట్లాడడం అది బాగా తగ్గిపోయాం. అది మెయిన్, అది టైం లేదు కదా. ఇదివరకు ఏంటంటే ఇక్కడ క్యాబినెట్లో ఉండేవాళ్ళు, టైం ఒకటే ఊర్లో ఉన్నప్పుడు కరెక్ట్, ఓవర్ ఎ మీల్ ఓవర్ సంథింగ్ సరదాగా లైట్ కాన్వర్సేషన్ ఉంటుంది. ఒక డిఫరెంట్ ప్లేసెస్ వెళ్ళిపోయేసరికి ఆ ప్రాబ్లం ఉంటుంది. ఓకే.